జరుపుకుంటున్నారో మనము ఆరాధన చేసుకోవడానికి, ప్రభు వారు పొందడానికి దేవుడు మనకు సహాయపడుతూ వచ్చినారు. దాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాం. परमेश्वर के अनुग्रह के द्वारा परमेश्वर की आराधना करने के लिए, प्रभु की मेज में भाग लेने के लिए परमेश्वर अब तक हमारी सहायता करते हुए आ रहा है। ఈ సమయంలో కూడా ముఖ్య వర్తమానాలను పూర్తిగా చూసుకోవడానికి దేవుడు సహాయం చేయుగాక. उसी प्रकार इस समय में भी मुख्य वर्तमान के लिए संक्षिप्त में देखने के लिए भी परमेश्वर हमारी सहायता करे। ఇది దేవుని యొక్క సంఘము, ఆలయము. ये जो है ये परमेश्वर का घर है ఇది సత్యములకు స్తంభము, ఆధారమే ఉంది. और ये सत्य का स्तंभ है और उसका आधार भी है। మనము ఈ స్థలంలో చేరుస్తున్న మనందరూ కూడా బ్లెస్డ్ పీపుల్స్, ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. क्योंकि इस स्थान में हम जो आते हैं हम आशीष पाए हुए हम लोग हैं। కాబట్టి దేవుడు విషయాల్లో మనం ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆతృత కలిగి ముందుకు వెళ్ళాలి. क्योंकि और प्रभु में और प्रभु की बातों को जानने के लिए हम प्रयास होनी चाहिए। మనం చూద్దాం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్లయితే हम देखेंगे पहला कोरिन्थियों की पत्री 15वां अध्याय, 1 Corinthians chapter 15 verse 4. पहला कोरिन्थियों की पत्री 15वां अध्याय 4वां वचन। 3 and 4 कैसे चलूंगा, 3 4 वचन कैसे चलूंगा, तीसरा और चौथा वचन एक साथ मिलकर पढ़ेंगे। माटिया पड़ी से कार्य అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఈ వచనాన్ని మరోసారి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. इस वचन को आप फिर एक बार पढ़ते हैं, आप ध्यान से सुनिएगा। ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. यहाँ पे पौलुस जी कोरिन्थियों को लिखते हुए इस बात को बताता है। నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. इसी कारण मैंने सबसे पहले तुम्हें वही बात पहुंचा दी जो मुझे पहुंची थी। पवित्र शास्त्र के वचन के अनुसार यीशु मसीह हमारे पापों के लिए मर गया और गाड़ा गया और पवित्र शास्त्र के अनुसार तीसरे दिन जी भी उठा। ఇవన్నీ ఈ విషయాన్ని మనం కూడా నమ్ముతున్నాం కదా. क्योंकि इस बात को हम सभी मानते हैं। లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, తర్వాత లేఖనముల ప్రకారము మూడవ దినాన్ని లేపబడెను అని రాయబడి ఉంది. लिखा गया है पवित्र शास्त्र के वचन के अनुसार यीशु मसीह हमारे पापों के लिए मर गया और गाड़ा गया और पवित्र शास्त्र के अनुसार वो फिर से तीसरे दिन जी उठा। అయితే ఈ విషయాన్ని ప్రభువారు ఆ కాలంలోనే చాలా మంది ఆయన మందమతిపోయారని చెప్పి ఆయన ప్రభువారు గుర్తు చేస్తూ వచ్చారు. क्योंकि प्रभु जी उन दिनों में ही उनसे कहते हुए उन दिनों में उनका दिमाग मोटा हो गया है। లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే लूका सुसमाचार 24वां अध्याय में देखें, ఆయన ఏమని వారికి సంబోధిస్తూ వచ్చాడు. वहाँ पर उनसे क्या कह रहा है, 32వ వచనం చదవండి. इसका अध्याय 32वां वचन। అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. కాబట్టి ఇక్కడ ప్రభువారు వారు దానికి ముందుగా వారు గుర్తుపడలేకపోయారు. क्योंकि प्रभु यीशु मसीह उससे पहले वे पहचान नहीं पाए। మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. तो क्या हमारे मन में उत्तेजना ना उत्पन्न हुई करके एक दूसरे से बोलने लगे। కనుక ప్రభు యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం ఆయన మృతి పొందాడు. क्योंकि प्रभु यीशु मसीह हमारे पापों के लिए मारा गया ఆ తర్వాత మూడవ దినాన్ని లేపబడి ఉన్నాడు. और उसके बाद तीसरे दिन वो जी उठा। ఈ నిశ్చయత అనేది ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. क्योंकि ये जो भरोसा है हर एक विश्वासी के जीवन में होना चाहिए। చాలా బలమైనటువంటి నిశ్చయత ఉండాలి. क्योंकि बहुत ही ताकतवर बल से भरा हुआ भरोसा होनी चाहिए। అదే ఫండమెంటల్ మెయిన్
సూత్రం అది. क्योंकि ये जो मेन जो सूत्र यही है। కనుక మనం చూస్తూ వెళ్తున్నట్లయితే ఎప్పుడైతే మన జీవితంలో ఇది నిశ్చయత ఉంటుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారము ఆయన నేను చేసిన పాపాల నిమిత్తమే ఆయన మృతి పొందారు, తిరిగి ఆయన మూడవ దినాన్ని జీవంతో లేచి ఉన్నాడు. తద్వారా ఆయన కూడా మా పాపముల నుండి నాకు విడుదల చేసి దయచేసి తిరిగి ఆయనతో పాటు జీవింపచేశాడనేటువంటి నిశ్చయత మొట్టమొదటిగా విశ్వాసులమైనటువంటి ప్రతి ఒక్కరిలో కూడా బలంగా ఉండాలి. क्योंकि प्रभु यीशु मसीह मेरे पापों के लिए मारा गया, गाड़ा गया और तीसरे दिन और जी उठाया करके वो जो निश्चयता, वो विश्वास, वो दृढ़ता पे होनी चाहिए। ఆ యొక్క నిశ్చయత ఎప్పుడైతే ఉంటుందో మనం ఎప్పుడు కూడా తొలగిసలాడము ఆత్మీయ జీవితంలో. क्योंकि जब ये भरोसा, ये निश्चयता जब होती है तो हम उसके द्वारा आत्मीय रीति से उत्तेजित होते हैं। కాబట్టి మనము దేవునికి కోపమును లేక ఉగ్రతను రప్పించే వారిగా మన యొక్క జీవిత విధానం ఉండకూడదు. क्योंकि हम अपने परमेश्वर को क्रोध दिलाना, उस तरह हमारा जीवन का तरीका नहीं होनी चाहिए। ఆయన ఎంత దయార్థ హృదయుడో అదే విధంగా ఆయన కోపము చాలా రౌద్రముగా ఉందని కూడా బైబిల్ చెప్తుంది. क्योंकि परमेश्वर कितना दयावान है, उतना ही वो जलन वाला परमेश्वर है। కాబట్టి చూడండి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే देखिएगा रोमियो की पत्री पहला अध्याय 18वें वचन में ఎవరి మీద ఆయనకి దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. इसके ऊपर परमेश्वर का क्रोध भड़कता है करके यहाँ पे लिखा गया है। చూడండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి ఎవరి మీదకి దేవుని యొక్క ఉగ్రత బయలు పరచబడుచున్నది అని మనం చూసినట్లయితే इसके ऊपर परमेश्वर का क्रोध भड़कता है कहने पर దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపం పరలోకము నుండి బయలు పరచబడుచున్నది. परमेश्वर का क्रोध उन लोगों की सब अभक्ति और अधर्म पर स्वर्ग से प्रकट होता है। ఒక వాక్యంలో చాలా తేటగా ప్రభు చెప్పారు, మనకి చెప్పబడింది. क्योंकि वचन में साफ बताया गया है। మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చూసిన రీతిగా లేఖనాల ప్రకారంగా ప్రభువు మనం చేసిన అపరాధాల కొరకు పాపాల కొరకు ఆయన మరణించుకున్నాడని. क्योंकि जैसे हम पढ़े हैं प्रभु यीशु मसीह हमारे पापों के लिए मारा गया और मारा गया और गाड़ा गया और तीसरे दिन तो जी उठा है। కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్ముతూ ఉండి కూడా ఒకవేళ దుర్నీతితో ఈ లోకంలో మనము జీవించినట్లయితే పరలోకము నుండి దేవుని యొక్క కోపము లేక ఉగ్రత అనేది బయలుపరచబడుచున్నది. और उससे हम भरोसा करते हुए भी हम अपने अभक्ति से अधर्म के साथ परमेश्वर को यदि हम क्रोध दिलाते हैं तो परमेश्वर का क्रोध हमारे पर प्रकट होगा। కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనము ఏ విధంగా అయితే ప్రభువు అప్పగించబడ్డారు, తర్వాత ఆయన లేపబడ్డారు, అదే రీతిగా మనం కూడా మన జీవితంలో కూడా తప్పనిసరిగా జరుగుతుంది. जिस प्रकार कहा गया प्रभु यीशु मसीह मारेंगे, प्रभु यीशु मसीह गाड़ेगा, तीसरे दिन जी उठे, उसी प्रकार हमारे जीवन में भी जरूर होगा। కాబట్టి ఇక నిరీక్షణ మనకి, क्योंकि ये आशा हमारे अंदर है। ఆ యొక్క నిరీక్షణతోనే మనం ఈ లోకంలో జీవించవలసి ఉంది. इस आशा के साथ ही दुनिया में जीवन बिताना है। కాబట్టి మరొకసారి అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం దయచేసి చదవండి. रोमियो की पत्री 4 अध्याय 24 वचन पढ़िएगा। మన ప్రభువైన యేసు 24 నుంచి 24 24 and 25. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి ఈ యొక్క అంశము మనకు కూడా వర్తిస్తుందని రాయబడింది. क्योंकि ये जो बात है हमारे लिए भी ये बताया गया है, మన నిమిత్తము కూడా రాయబడెను. क्योंकि हमारे लिए भी लिखा गया है। ఏమని రాయబడెను? वहाँ पे क्या लिखा गया है? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నిత్యము
నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అదే రీతిగా మనము కూడా ఒకానొక సమయంలో ఆయనతో పాటు లేపబడే గుంపులో ఉంటాం. क्योंकि वो हमारे अपराधों के लिए पकड़वाया गया और हमारे धर्मी ठहराने के लिए सिखाया गया। उसी प्रकार एक न एक समय हम उठाए जाएंगे। కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారిగా జీవించవలసి ఉంది. इसलिए हम आशा के साथ हमें जीवन बिताना है। కనుక మనము ఈ లోకంలో యాత్రికులము. अब इस दुनिया में हम यात्री हैं। మనకి శాశ్వతమైనదిగా మనం ఈ లోకంలో మనం ఉండేది లేదు. क्योंकि सदाकाल हम इस दुनिया में रहने वाले नहीं हैं। మన నిరీక్షణ మనము మన యొక్క స్వాస్థ్యము పరలోకంలో ఉంది. क्योंकि हमारी आशा हमारी जो निराश है वो स्वर्ग में है। కాబట్టి ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు? 9వ అధ్యాయంలో చూసినట్లయితే इब्रानियों की पत्री में क्या कहता है? 9वां अध्याय హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము इब्रानियों की पत्री 9वां अध्याय దయచేసి 11-12 వచనాలు చదవండి. 11-12 वचन पढ़ेगा। అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము తాటిది అనగా ఈ సృష్టి సంబంధము తాటిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కాబట్టి పాత నిబంధనల కాలంలో చూసినట్లయితే మానవుడు చేసినటువంటి పాపములకు పాప పరిహారార్థముగా ఒక పౌరాన్ని కానీ లేక ఒక మేకను కానీ గుడ్డను కానీ అక్కడ బలి అర్పిస్తూ ఉండేవారు. क्योंकि पुराने नियम में देखे तो वे पाप के बदले में वहाँ पर देते हैं या कोई बकरी को या कोई कबूतर को वे बलिदान कर चढ़ाते हैं। అయితే మరి సర్వలోకంలో ఉన్నటువంటి మరి మానవాళి యొక్క రక్షణ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క స్వరక్తాన్ని అక్కడ కాచి ఆయనే స్వయంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన అప్పగించాడు. అంటే తద్వారా ఏమి తెలుస్తుంది అంటే ఆయన జీవంతో లేచిన తర్వాతే కదా ఆయన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళగలడు. మృతుడై ఉన్నట్లయితే ఆయన తిరిగి లేచినవాడు కాదు. परमेश्वर सारी मानव जाति के लिए खुद हमारे लिए हमारे पापों के लिए उन्होंने लहू उन्होंने बहाया है और उस लहू को ले जाकर परमेश्वर के सम्मुख उन्होंने झुका है। మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడని చెప్పబడింది. क्योंकि ना बकरों ना पशुओं के लहू के द्वारा तो अपने ही लहू के द्वारा एक ही बार पवित्र स्थान में प्रवेश किया। కాబట్టి మనమందరం కూడా ఆయన మనల్ని కూడా అదే విధంగా ఆయన సన్నిధిలో మనము లేపబడేవారిగా ఆయన సన్నిధిలో ఉండేవారిగా దేవుడు మనకు గొప్ప ధన్యత ఇచ్చాడు. इसी प्रकार परमेश्वर हमें भी सिखाता है और उसके सम्मुख रहने की जो धन्यता हमें भी देता है। కాబట్టి యెషయా గ్రంథంలో చూసినట్లయితే 12వ అధ్యాయంలో यशायाह की किताब 12वां अध्याय में ఇక్కడ యెషయా భక్తుడు ఏమని చెప్తున్నాడు? यशायाह भक्त क्या कहता है? యెషయా గ్రంథము 12వ అధ్యాయము यशायाह की किताब 12वां अध्याय 1-2 వచనాలు దయచేసి చదవండి. पहले 2 वचनों को पढ़ेगा। ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రక్షణ లేకుండా ఈ లోకముతో పాటు నశించిపోతున్న వారు మరి పరలోకంలో ఆర్తనాదాలతో బాధపడుతూ విలపిస్తూ ఉంటారు. क्योंकि जिन्हें उद्धार नहीं है इस संसार में वैसे जीवन बिताने वाले लोग वे बहुत ही वेदना के साथ तकलीफ के साथ रहेंगे। అయితే మనం ఆయన స్తుతించే వారిగా ఉంటాం. और हम उसको धन्यवाद देने वाले हैं ఆయన ద్వారా ఆదరణ పొందే వారిగా ఉంటాం. और उसके द्वारा हम आदरण पाते हुए रहेंगे। 2వ వచనంలో చెప్పిన రీతిగా మనం ఏమంటాం? నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకుని ఉన్నాను. యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన రక్షణాధారం ఆయనని చెప్పి సంతోషంతో మనం జీవించగలం. क्योंकि यहाँ पे परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा ना तरतराऊंगा, क्योंकि प्रभु मेरा बल और मेरे भजन का विषय और वो मेरा उद्धारकर्ता हो गया है। కాబట్టి ఇక్కడ మనము ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం ద్వారా మనం కూడా మన పాపాలకు ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఆయనతో పాటు మనం తిరిగి లేపబడుతున్నామనే విషయాన్ని యోహాను భక్తుడు కూడా 1 యోహాను 2వ అధ్యాయము
2వ వచనంలో చెప్పబడుతున్నది. इस प्रकार प्रवेश में से जीव है वो शांति को उन्होंने दी है करके మొదటి యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. दूसरा अध्याय दूसरा वचन पढ़िएगा। ఆయనే మన పాపములకు శాంతికరమై ఆయనే ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన యొక్క పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన సర్వ లోకములకు కూడా శాంతికరంగా ఉన్నాడు. वही हमारे पापों का प्रायश्चित केवल हमारे ही नहीं वरन सारे जगत के पापों का प्रायश्चित है। కాబట్టి సర్వ లోకానికి కూడా ఆయన మరి శాంతి దూతగా ఉన్నాడు. तो सारे जगत के पापों का प्रायश्चित है, మనమందరం కూడా ఉచితముగానే ఆయన నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. क्योंकि हम सभी मुफ्त में ही हम धर्मी ठहराए गए हैं। అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 38-39 వచనాల్లో చూసినట్లయితే పాపము విముక్తులు కావాలని ఆయన ఆశపడుతున్నారని రాయబడింది. क्योंकि प्रेरितों के काम 13वां अध्याय में कहता है कि आप पापों से आप मुक्ति पाइए। ఆయన చెప్తున్నాడు, ఇదిగో మృతుల రైతుని గాని సదాకాలం జీవిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. क्योंकि वो कहता है मैं तो मर गया, मैं सदा में उसके साथ जीवित रहूंगा। ఆయన విజ్ఞాపన మన నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా మనకు తరపున ఉత్తరవాదిగా ఉన్నాడు. क्योंकि परमेश्वर हमारे लिए वो विनती करता है और हमारे पक्ष में वो उत्तरदायी खड़ा हुआ ఈ है। లోకంలో ఒకవేళ మనం తప్పు చేసినప్పటికీ కూడా, यदि इस दुनिया में हम गलत करने पर भी, అంటే దేవుని మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా, यदि परमेश्वर के घर आने में विषय में हम निर्लक्ष्य रहने पर भी, ఒకవేళ ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చే విషయంలో వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా, यदि उसकी आज्ञाओं को पूरी करने के विषय में यदि हम पीछे हट जाने पर भी, ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. फिर भी परमेश्वर हमारे लिए वो विनती करता నా है। బిడ్డల పైన మరి నేరారోపణ చేయగలవాడు ఎవరైతే ఆయన ప్రశ్నిస్తున్నాడు. क्योंकि मेरे बच्चों के ऊपर कौन दोष लगा सकता है? ఎందుకంటే మనం నశించడానికి కాదు, మనల్ని కాపాడడానికే ఆయన శిలువలో మరణించాడు. क्योंकि हमें नाश होने के लिए, हमारा उद्धार करने के लिए वो क्रूस पर बलिदान हुआ है। తండ్రి దగ్గర ఆయన ఈ విధంగా విజ్ఞాపన చేస్తాడు, पिता से क्यों वो विनती करेगा? ఈ యొక్క రక్తము నా యొక్క రక్తము అతనికి బదులుగా నేను కాచిన రక్తం. क्योंकि ये जो रक्त है उन्होंने अपना लहू उन्होंने बहाया ఆ है। విధంగా విజ్ఞాపన చేస్తాడు. दूसरे रीति से वो विनती करता है। ఆయన చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, यदि रोमियो की पत्री 8वां अध्याय में पढ़े, ఆ 8వ అధ్యాయము తీసుకుని చదవండి. 8, 8वां अध्याय 33-34. 33-34 वचन। దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతునిగా తీర్చువాడే దేవుడే. నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. కాబట్టి మన నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. क्योंकि हमारे लिए वो निवेदन भी करता है। మనము దేవునికి ఆయాసకరంగా మనం జీవించినప్పటికీ కూడా, यदि हम परमेश्वर के लिए आपको तकलीफ देने की तरह जीवन बिताने మనము पर నాశనము కాకుండా, हम नाश न होते हुए, శిక్షకు పాత్రలు కాకుండా, हम दंड के पात्र न होते हुए, ఇదిగో అతని కొరకు నేను కాచిన రక్తము, क्योंकि मैं उसके लिए देखो मैंने लहू बहाया है, అతను చేసిన తప్పిదాల కొరకు నలగబెట్టిన నా యొక్క శరీరము, क्योंकि उसकी गलतियों के कारण मेरा शरीर जो फूटा తండ్రి गया है, వారిని క్షమించు. पिता इन्हें क्षमा कर, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. उनसे निवेदन करता ఆయన है నిరంతరం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. और सदा वो निवेदन करता रहता అందుకనే है। మనం లేపుతాలి. इसीलिए हम नष्ट नहीं हुए। కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. क्योंकि इस बातों को हमें याद रखना है। మన తరఫున ఆయన వాదించేవాడిగా ఉన్నాడు దేవుడితో. हमारे पक्ष में खड़े होकर वो विवाद करता है। యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి వాగ్వాదం చేసేవాడిగా ఉన్నాడు తండ్రి దగ్గర. क्योंकि प्रवेश मसीह हमारे निवेद परमेश्वर से वाद विवाद करता है ఆయనే తీర్పరి. और वही वो न्यायाधीश है ఆయన న్యాయపీఠం మీద దగ్గర మనం నిలబడవలసి వచ్చినప్పుడు और उसके न्याय के सिंहासन के सामने जब हमें खड़ा ఆయనే होना మన है తరఫున న్యాయవాదిగా ఉన్నాడు. और हमारे पक्ष में ही वो न्यायाधीश होकर रहेगा, ఆయన మన తరఫున వాదించేవాడిగా ఉన్నాడు. हमारे पीछे में खड़े कर वाद विवाद करेगा ఆయనే మరి శిక్ష విధించేవాడిగా ఉన్నాడు. और वही वो दंड भी देगा ఆయనే తీర్పరిగా ఉన్నాడు. और ही वो दंड भी आगे देने वाला కాబట్టి है। ఒకవేళ మన మీద ఏదైనా ఒక నేరము మోపబడినప్పుడు जब हमारे ऊपर कोई दोष लगाया जाता है అక్కడ వాదించే జడ్జి, ఆయన వాదించేటువంటి వకీలు అతనే. क्योंकि वहाँ पे उसके पक्ष में खड़ा न्याय करने वाला वकील वही है అదే విధంగా జడ్జిమెంట్ ఇచ్చేవాడు కూడా ఆయనే, और न्याय करने वाला भी वही है శిక్ష విధించేవాడు కూడా ఆయన. और दंड देने वाला भी वही है। కాబట్టి
కాబట్టి ఒకే వ్యక్తి మన కొరకు అక్కడ ఉన్నాడు. क्योंकि एक ही व्यक्ति हमारे लिए वहाँ पे खड़ा हुआ है। ఒకవేళ మనం తప్పు చేసి కోర్టుకు వెళ్ళినట్లయితే यदि आप गलत करके कोर्ट में चले जाए, ఆ జడ్జి అదే ఒకటే జడ్జి, ఒకటే మన కోసం వాదించేవాడు, ఒకటే శిక్ష విధించేవాడు. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన మనల్ని ఎప్పుడు కూడా శిక్షకు అనుమతించేవాడు కాదు. क्योंकि एक ही दंड देने वाला, एक ही न्याय करने वाला होता है, वो कभी भी हमें और दंड वो देना नहीं चाहता है। అలాగని చెప్పి మనం పాపంలో పడిపోయినట్లయితే यदि ऐसा सोच कर यदि हम पाप में गिर जाए, దేవుడు సహించేవాడు కూడా కాదు. और परमेश्वर से सहता भी नहीं है। కాబట్టి నా పిల్లలు నా మాట విని నా దగ్గరికి వచ్చి నన్ను వేడుకున్నప్పుడు నేను వారి యొక్క విన్నపాన్ని విని నేను వారికి సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. क्योंकि मेरे बच्चे मेरे पास आकर मेरे से विनती करते हैं, मेरे से निवेदन करते हैं, तो मैं उनकी सुनकर मैं उनकी सहायता करने वाला परमेश्वर है। ఆయన మన కొరకే పూట కాపు వలె ఉన్నారని చెప్తున్నాడు ఆయన. क्योंकि हमारे लिए रखवाला बनकर है। ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే इब्रानियों की पत्री यदि 7वां अध्याय में देखेंगे, చూద్దాం 7వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की पत्री 7वां अध्याय తీసుకున్న చదవండి 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. 20वां वचन से लेकर 22वां वचन तक। మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఆయన పూట కాపాయను. वो जामिन रहा है। చదవండి. వారైతే ప్రమాణము లేకుండా యాజకులవుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వారి వలె ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. 25వ వచనం కూడా చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరం కూడా జీవిస్తూ ఉన్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం ద్వారా చెప్పనసఖ్యముగా గొప్ప ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. क्योंकि हम अपने परमेश्वर को जानने के द्वारा जो अंदर से बाहर है वो आनंद हमें देता है। ఎందుకంటే మన తరఫున వాదించేవాడు జీవముగల దేవుడు. क्योंकि हमारे पक्ष में खड़े होकर विवाद करने वाला हमारा जीवित परमेश्वर है। తన అద్వితీయ దేవుని యొక్క సర్వ సంపదకు కూడా ఆయన హక్కుదారుడు. क्योंकि अपने इकलौते पुत्र का सारे संपत्ति का वागदार है। ఆ కనుక మన కొరకు ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనల్ని కూడా ఆయన మన యొక్క మరణము నుండి మన యొక్క శాపము నుండి ఆయన మనల్ని దూరపరిచి ఆయన తిరిగి ఆయనతో పాటు జీవం చేసి ఉన్నాడు. क्योंकि परमेश्वर से जैसे मारे जाकर गाड़ी देकर जैसे एक जीवता है, उसी प्रकार उस मृत्यु से उस श्राप से हमें उन्होंने जिलाया है। సమయం లేదు, समय नहीं है। అయినప్పటికీ కూడా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం దయచేసి తీసుకుని చదవండి. पहला कोरिन्थियों 15वां अध्याय 34वां वचन पढ़िए। అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వద్దురని ఒకడు అడుగును. 36, 37 కూడా ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజలను సరే, మరి ఏ గింజలను సరే, వట్టి గింజలను విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనములకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కావు. కాబట్టి ఇక్కడ ఆయనే దాన్ని జీవింపచేస్తూ ఉన్నాడు. పూర్తిగా చూసినట్లయితే परमेश्वर खुद ही वो जिलाता है। అదే రీతిగా ఇదే అధ్యాయంలో 42వ వచనం కూడా చదవండి. 42వ వచనం 42 वचन पढ़िए। వృద్ధుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడింది. కనుక శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. देखिए, शरीर नाशवान दशा में बोया जाता है और अविनाशी रूप में खाया जाता है। 43వ వచనంలో చూసినట్లయితే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గల దానిగా లేపబడును.
और उसके बाद अनादर के साथ बोया जाता है और तेज के साथ जी उठता है। అదే విధంగా 44వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 44 वचन में भी देखें, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. स्वाभाविक देह बोई जाती है और आत्मिक देह जी उठती है। ఇన్ని మర్మాలను దేవుడు ఆయన బిడ్డలమైన మనకు దృష్టాంతముగా చాలా ముందుగానే తెలియజేసుకొస్తున్నాడు. इतने जो मर्म जो रहस्य को दृष्टांत के तौर पर परमेश्वर अपने बच्चे हमें बताते हुए आता है। కనుక మనం ఈ విషయాలు తెలుసుకుంటూ మనము దేవుని మహిమలో ఇంకా బలపడుతూ ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. इन बातों को जानते हुए प्रभु में दृढ़ पाते हुए और हम आगे बढ़ते हुए जाना है। ఆయన మనకు భరోసా ఇస్తూ ఉన్నాడు. वो हमें भरोसा देता है పునరుద్ధానము జీవమును నేనే అంటున్నాడు. क्योंकि पुनरुत्थान और जीवन मैं हूँ करके कहता है। అదే అంత మాత్రమే కాదు, सिर्फ उतना ही नहीं, యోబు కూడా ఏమంటున్నాడు? యోబు గ్రంథంలో చూసినట్లయితే 14 చూసినట్లయితే आयुब भी क्या कहता है? आयुब की किताब 14 अध्याय 14 वचन में దయచేస్తానండి. पढ़िए उस वचन को। మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలా ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉండును. ఒక వ్యక్తి ఒకవేళ యోబు ఏమంటున్నాడు? తిరిగి లేచే సమాధిలో నుండి నేను లేస్తాను, నేను నిరీక్షణ కలిగి ఉంటాను, కాబట్టి నేను ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకుంటానని చెప్పి దాని యొక్క వివరణ తెలియజేస్తున్నారు. क्योंकि हम ये कहते हैं व्यक्तियों कितने तकलीफ कितने कुछ आने पर भी मैं उससे सहते रहूंगा। తిరిగి లేవడానికి ये जी उठने के लिए, ఆయన యొక్క దాహం ఆ విధంగా ఉంది. क्योंकि उनका प्यास उस रीति से है। అయితే పౌలు గారు ఏమంటున్నారు? और पौलुस जी क्या कहते हैं? 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే रोमियो की पत्री 7वां अध्याय 18वां वचन, మానవుని యొక్క హృదయము మంచిగానే ఉండాలని అనిపిస్తుంది, मनुष्य का मन अच्छे होना चाहिए, ఆయన ఉండాలని అనిపిస్తుంది. क्योंकि ऐसा रहो करके वो चाहता है। అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? यहाँ पे वचन क्या कहता है? రోమా 7వ అధ్యాయము रोमियो की पत्री 7वां अध्याय 18వ వచనం చదవండి. 18वां वचन पढ़िएगा। 18 వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపనని నేను ఎరుగుదును. నాయందు అనగా నా శరీరమందు మంచిదేది కూడా నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతూ ఉన్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. దానిని చేయట నాకు కలుగలేదు. అందులో చాలా మంది అనుకుంటూ ఉంటాం, क्योंकि हमें से कई लोग ये सोचते होंगे దేవుని కొరకై వైరాగ్యంగా జీవించాలనేటువంటి ఆశ మనలో ఉండొచ్చు. परमेश्वर के लिए जलन के साथ जीवन बिताने की आशा हमारे अंदर होती होगी। అయితే నా శరీరంలో ఏది కూడా మంచి నివసించట్లేదని నేను ఎరుగుతాను, మేలైన దాన్ని చేయాలనే కోరిక నాకైతే కలుగుతూ ఉంది కానీ దానిని చేయడానికి నాకు కలుగుటలేదు అన్నాడు. क्योंकि मैं जानता हूँ कि मुझ में और मेरे शरीर में कोई अच्छी वस्तु वास नहीं करती। इच्छा तो मुझ में है परंतु भले काम मुझसे भन नहीं होती। అయితే 18వ వచనంలో చెప్తున్నాడు ఆయన, నేను చేయగోరు మేలు చేయక కీడు చేసుకోవాలని కీడు చేస్తున్నాను. देखिए अच्छे काम की मैं इच्छा करता हूँ पर तो नहीं करता, बुराई की इच्छा नहीं करता और वही करता हूँ। 20వ వచనంలో కూడా చూసినట్లయితే 20 वचन में भी నేను చదవండి. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయుటది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మన యొక్క లోపల పాపం ఉన్నట్లయితే మనము మేలు చేయాలని అనుకున్నప్పటికీ కూడా మనము చేయలేము. यदि हमारे अंदर पाप है, यदि हम भलाई करना चाहने पर भी हम नहीं कर पाएंगे। కాబట్టి దేవుని యొక్క సహాయం మనకు కావాలి, क्योंकि परमेश्वर की सहायता में चाहिए, ప్రార్థన కావాలి, प्रार्थना चाहिए, అదేవిధంగా దేవుని గణపరిచే విషయంలో మనం ముందుకు రావాలి. परमेश्वर की बढ़ाई करने के विषय में हमें आगे आना है। ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులు మనం కాదు, क्योंकि इस शारीरिक संसार की रीति में हम नहीं है, మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలి. क्योंकि आत्मीय मनुष्य में होना चाहिए। ఎందుకంటే తీర్పు దినము ఒకటి రానే ఉంది, क्योंकि न्याय का दिन एक आने वाला है, మనకి సమయం లేదు. समय नहीं है। అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 37వ వచనంలో మీరు చదివినట్లయితే प्रेरितों के काम 17वां अध्याय 31 वचन में पढ़े, ఒక తీర్పు దినం మనకు ఒకటి ఉంది. क्योंकि न्याय का दिन हमारे लिए है। కనుక ఆ యొక్క న్యాయ తీర్పు సమయంలో మరి ఆయన మాట అక్కడ నెరవేరుతుంది. और उस न्याय के
दिन में उसका जो काम है जो पूरा होगा, ఆయన మాట వినడమే మనకు నిత్య జీవం. क्योंकि उसकी बात को सुनना ही हमारे लिए अनंत जीवन ఆయన है, మాట వినడమే నిత్య జీవం. क्योंकि उसका बात को सुनना ही अनंत जीवन है, There is no other logic. क्योंकि इसमें और कोई दूसरा कोई तरीका नहीं है, ఆ దేవుని మాట వినడమే మనకు నిత్య జీవం. क्योंकि परमेश्वर की बात को सुनना ही हमारे लिए अनंत ఈ जीवन యొక్క है। వాక్యాన్ని మాత్రం చూసుకొని మనము మెచ్చుకుందాం. इस वर्ष एक वचन को देखकर हम समाप्त करेंगे। యోహాను సువార్త यूहन्ना रचित 5వ सुसमाचार అధ్యాయము 5वां अध्याय, యోహాను సువార్త 5వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 5वां अध्याय 24వ వచనం చదవండి. 24वां वचन। నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నా మాట విని ఆయన మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అంత గొప్ప మరి ఆదరణ మాటలు మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. देखिएगा कितनी बड़ी आदर की बात प्रभु जी हमें बताता है। ఇవన్నీ కూడా ఆని నిత్యాలు. ये सारे जो है बहुत ही मोती की तरह बातें हैं, ఆ కనుక ఆయన మాట వినడమే మనకు నిత్య జీవం. क्योंकि उसकी बात को सुनना ही हमारा अनंत जीवन है। అటువంటి గొప్ప ధన్యత ఆయన మాట వినడం ద్వారా మనం పొందగలం. उसकी वचन को सुनने के द्वारा हम इस अनंत जीवन को पा सकते हैं। ప్రభు వారి యొక్క మరి మరణము పునరుద్ధానం ద్వారా మనము కూడా పాపానికి మరణించి సదాకాలము ఆయనతో జీవించే ధన్యత మనకు కూడా ఆయన ఇచ్చున్నాడని చూసాం. क्योंकि प्रभु जी जैसे मरेंगे और जिस दिन जी उठे उसी प्रकार और जी उठने की धन्यता परमेश्वर हमें दिया है, उसे देखते हुए आ रहे हैं। కావున ఆయన మాట విని నిత్య జీవంలోనికి వెళ్తామనే నిశ్చయతతో మనము మన ఆత్మ సంబంధమైన యాత్ర జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రీవచన మనందరికీ కూడా దేవుడు సహాయపడను గాక. इसी वचन को सुनकर अनंत जीवन हम पाए। आप जितने भी आप यहाँ आए हैं, आप रीति से उस रीति से बढ़ने के लिए परमेश्वर हमारी सहायता करे। ప్రభు వచ్చిన ఆశీర్వదించును గాక. परमेश्वर इन वचनों को आशीष करे। మనం లేచినటువంటి ఒక పాట పాడుకుందాం. हम कड़े होकर एक गीत गाएंगे। ఆ సమయంలో మన యొక్క కానుకలతో